ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఒకవేళ భార్య ఒక అక్రమ సంబంధంతో ఒక బిడ్డను జన్మనిస్తే ఆ పుట్టిన బిడ్డ భర్తకు సంబంధం లేదు, వేరే వ్యక్తి వల్ల పుట్టిన ఆ బిడ్డ స్వయంగా వివాహేతర సంబంధం వల్ల పుట్టాడు అని కోర్టులో ప్రూవ్ అయినా ఎటువంటి యాక్షన్ ఉండదు. చైల్డ్ బార్న్ అవుట్ ఆఫ్ ఇల్లీగల్ రిలేషన్షిప్ ఈజ్ ద సన్ ఆఫ్ హస్బెండ్ ఓన్లీ. అంటే భర్త భార్యతో ఉండగానే అక్రమ సంబంధంతో బిడ్డను జన్మనిస్తే అది భర్తదే అని కన్సిడర్ చేస్తారు. భార్య పోలీసుల దగ్గరకు వెళ్లి నా అత్తా మామ ఆడపడుచు మరిది నన్ను వేధించారు అని ఒక్క మాట చెప్తే చాలు, దాని ఆధారంగా పోలీసులు మీకు నోటీసులు ఇస్తారు, కోర్టు సమన్స్ పంపిస్తుంది. ఇది పూర్తిగా ఆరోపణల ఆధారంగానే జరుగుతుంది. ఈ ఆరోపణలు వస్తే మీ ఫ్యామిలీ వెంటనే జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందా? ఇది అన్నిటికంటే పెద్ద క్వశ్చన్. రీల్ చాలా ఇంపార్టెంట్, ఇప్పుడే సేవ్ చేసుకోండి. దీని ఆన్సర్ నో. ఈ రోజుల్లో 99.99% పోలీసులు ఫ్యామిలీని అరెస్ట్ చేయరు. కోర్టు కూడా మెయింటెనెన్స్ పేరుతో మీ తల్లిదండ్రులను లేదా మీ బ్రదర్స్ మీ సిస్టర్స్ నుంచి డబ్బులు చెల్లించమని ఆర్డర్స్ పాస్ చేయదు. మాక్సిమం ఏం జరుగుతుందంటే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద మీ భార్య కంపెన్సేషన్ అడగవచ్చు, లేదంటే మీ పేరు మీద లేదా మీ ఫ్యామిలీ పేరు మీద ఉన్న ఇంటిలో రెసిడెన్షియల్ రైట్స్ అడగవచ్చు. ఈ ఫ్యామిలీ విషయాలు ఒకసారికే సాల్వ్ అవ్వండి, సంవత్సరాల పాటు సాగుతాయి. కానీ ఆరోపణలు వచ్చిన వెంటనే సరైన లీగల్ స్ట్రాటజీతో ఎదుర్కోండి. భయపడాల్సిన అవసరం లేదు. లా తెలుసుకోండి, మీకు మీరే లాయర్ అవ్వండి. ఇలాంటి ఇంకా లీగల్ విషయాలకి ఫాలో చేయండి. థ్యాంక్ యూ.